నమస్కారం. మనందరికీ కష్టపడి సంపాదించిన డబ్బుని పెంచుకోవాలని ఉంటుంది. బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు అలాగే ఉంటే ధరలు పెరిగే వేగానికి దాని విలువ తగ్గిపోతుంది తప్ప పెరగదు. అందరి మనసులో ఉండే ఒకే ఒక్క ప్రశ్న, నా డబ్బును నేను ఎంత త్వరగా డబుల్ లేదా రెట్టింపు చేసుకోగలను? ఈరోజు ఈ వీడియోలో మనం ఎటువంటి మ్యాజిక్ స్కీమ్స్ గురించి మాట్లాడటం లేదు. కేవలం ఆర్థిక క్రమశిక్షణ మరియు కొన్ని తెలివైన పెట్టుబడి సూత్రాల ద్వారా మీ డబ్బును సురక్షితంగా మరియు సాధారణం కంటే వేగంగా ఎలా రెట్టింపు చేసుకోవచ్చో తెలుసుకుందాం. అసలు డబ్బు డబుల్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? దీనిని అంచనా వేయడానికి ఫైనాన్స్ ప్రపంచంలో ఒక అద్భుతమైన చిన్న రూల్ ఉంది. అదే రూల్ ఆఫ్ 72. చాలా సింపుల్. 72 నంబర్ని మీకు వచ్చే వార్షిక వడ్డీ రేటు లేదా ఇంట్రెస్ట్ రేటుతో భాగించండి. వచ్చే సమాధానమే మీ డబ్బు డబుల్ అవ్వడానికి పట్టే సంవత్సరాలు. ఉదాహరణకు, మీరు కేవలం సేవింగ్స్ బ్యాంక్లో డబ్బు ఉంచారనుకోండి. అక్కడ మీకు 4% వడ్డీ వస్తుంది. అంటే 72 డివైడెడ్ బై 4 ఈక్వల్స్ టు 18 సంవత్సరాలు. మీ డబ్బు డబుల్ అవ్వడానికి 18 ఏళ్లు పడుతుంది. ఇది చాలా ఎక్కువ సమయం కదా. మరి ఈ సమయాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? మనం మన రాబడి శాతాన్ని పెంచుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. టెక్నిక్ 1, చక్రవడ్డీ మహిమ, ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మొదటి మరియు అత్యంత శక్తివంతమైన టెక్నిక్ కాంపౌండింగ్ లేదా చక్రవడ్డీ. ఆల్బర్ట్ ఐన్స్టీన్ దీనిని ప్రపంచంలోని 8వ వింత అని పిలిచారు. చాలామంది చేసే తప్పేంటంటే పెట్టుబడి మీద వచ్చిన లాభాన్ని లేదా వడ్డీని ఖర్చు చేసేస్తారు. కానీ మీ డబ్బు వేగంగా డబుల్ అవ్వాలంటే మీకు వచ్చిన వడ్డీని కూడా మళ్లీ పెట్టుబడిలో కలపాలి. అప్పుడు వడ్డీ మీద వడ్డీ వస్తుంది. దీర్ఘకాలంలో ఈ చక్రవడ్డీ మీ చిన్న మొత్తాన్ని కూడా భారీగా పెంచుతుంది. కాబట్టి మీ లాభాలను పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోండి. టెక్నిక్ 2, ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడి, ఇన్ఫ్లేషన్ బీటింగ్ రిటర్న్స్. రెండవ టెక్నిక్ సరైన చోట పెట్టుబడి పెట్టడం. మనం ఇందాక చెప్పుకున్నట్లు 4% లేదా 6% వడ్డీ రేటుతో డబ్బు డబుల్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మార్కెట్లో ధరలు కూడా అదే వేగంతో పెరుగుతున్నాయి. దీన్నే ద్రవ్యోల్బణం అంటారు. మీ డబ్బు వేగంగా పెరగాలంటే మీరు ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. సాంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే కాస్త రిస్క్ తీసుకుని నిపుణుల సలహాతో మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్ వంటి వాటిలో దీర్ఘకాలం అంటే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తే చారిత్రాత్మకంగా 12 నుండి 15% రాబడి వచ్చే అవకాశముంటుంది. ఒకవేళ మీకు 12% రాబడి వస్తే రూల్ ఆఫ్ 72 ప్రకారం 72/12 మీ డబ్బు కేవలం 6 సంవత్సరాలలో డబుల్ అవుతుంది. 18 ఏళ్లెక్కడా, 6 ఏళ్లెక్కడా? గమనించారా? టెక్నిక్ 3, పన్ను ఆదా, రాబడి పెరుగుదల, ట్యాక్స్ ఎఫిషియన్సీ. మూడవ టెక్నిక్ పన్నును సమర్థవంతంగా ఆదా చేయడం. మీకు వచ్చే లాభంలో కొంత భాగం పన్ను రూపంలో పోతే మీ చేతికి వచ్చే అసలు రాబడి తగ్గిపోతుంది. ఆదా చేసిన ప్రతి రూపాయి సంపాదించిన రూపాయితో సమానం. మీ పెట్టుబడులను ప్లాన్ చేసుకునేటప్పుడు పన్ను మినహాయింపులు ఉన్న పథకాలను ఎంచుకోండి. ఉదాహరణకు పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ వంటివి. వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఒకవైపు పన్ను ఆదా అవుతుంది, మరోవైపు మీ డబ్బు కూడా పెరుగుతుంది. తక్కువ పన్ను కడితే మీ డబ్బు డబుల్ అయ్యే వేగం పెరుగుతుంది. టెక్నిక్ 4, స్టెప్ అప్ ఇన్వెస్టింగ్, పెట్టుబడిని పెంచుకుంటూ పోవడం. చాలామంది ఒకసారి ఎస్ఐపి మొదలుపెట్టి సంవత్సరాల పాటు అదే మొత్తాన్ని కడుతుంటారు. కానీ ప్రతి సంవత్సరం మీ జీతం లేదా ఆదాయం పెరుగుతుంది కదా. మరి మీ పెట్టుబడి కూడా పెరగాలి కదా. ప్రతి సంవత్సరం మీ పెట్టుబడిని కనీసం 10% పెంచడానికి ప్రయత్నించండి. దీనినే స్టెప్ అప్ ఎస్ఐపి అంటారు. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న దానికంటే చాలా త్వరగా మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటారు మరియు మీ సంపద వేగంగా రెట్టింపవుతుంది. టెక్నిక్ 5, చెడు అప్పులకు దూరం, అవాయిడ్ హై ఇంట్రెస్ట్ డెట్. చివరిది మరియు చాలా ముఖ్యమైనది, అధిక వడ్డీ అప్పులను నివారించడం. మీ డబ్బు పెరగడానికి అతిపెద్ద శత్రువు క్రెడిట్ కార్డు బిల్లులు లేదా అధిక వడ్డీ ఉన్న పర్సనల్ లోన్లు. మీరు పెట్టుబడి మీద కష్టపడి 12% సంపాదిస్తూ మరోపక్క క్రెడిట్ కార్డు అప్పుపై 24% లేదా 30% వడ్డీ కడితే మీ డబ్బు ఎప్పటికీ పెరగదు, పైగా ఉన్నది కరిగిపోతుంది. డబ్బు డబుల్ అవ్వాలంటే ముందుగా ఈ అధిక వడ్డీ అప్పులను తీర్చేయండి, తరువాతే పెట్టుబడుల గురించి ఆలోచించండి. చూశారుగా, డబ్బును రాత్రికి రాత్రే డబుల్ చేసే షార్ట్కట్లు ఏవీ లేవు. కానీ క్రమశిక్షణతో చక్రవడ్డీని ఉపయోగించుకోవడం, ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడినిచ్చే చోట ఇన్వెస్ట్ చేయడం, పన్ను ఆదా చేయడం మరియు క్రమంగా పెట్టుబడిని పెంచడం ద్వారా ఖచ్చితంగా మీరు మీ డబ్బును సురక్షితంగా మరియు వేగంగా రెట్టింపు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, పెట్టుబడిలో రిస్క్ ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ సొంత పరిశోధన చేయండి లేదా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్స్ వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.